బంగ్లాదేశ్లో హిందువులపై జరుగుతున్న దాడులను నిరసిస్తూ ఇంటర్ డినామినేషన్ ఫాస్టర్స్ ఫెలోషిప్ ఆధ్వర్యంలో క్రైస్తవులు శుక్రవారం రాత్రి కొవ్వొత్తులతో ర్యాలీ చేపట్టారు. ఈ మేరకు గోదావరిఖని ప్రధాన చౌరస్తాలో ఇంటర్ డినామినేషన్ ఫాస్టర్స్ ఫెలోషిప్ సభ్యులు బంగ్లాదేశ్లో హిందువులపై జరుగుతున్న దాడులను, కోల్కతాలోని జూనియర్ లేడీ డాక్టర్పై జరిగిన అత్యాచారాన్ని నిరసిస్తూ నిరసన చేపట్టి కొవ్వొత్తులతో నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బంగ్లాదేశ్లోని ఢాకాలో హిందువులపై దాడులు జరగడం దారుణమని అన్నారు. హైదరాబాద్ గాజుల రామారం దైవకృప ప్రార్థనా మందిరం ఫాస్టర్ దైవప్రసాద్పై కొంతమంది యువకులు ఆగస్టు 15వ తేదీ రాత్రి తీవ్రంగా కొట్టి చర్చి అద్దాలు పగలగొట్టి గందరగోళం సృష్టించడం బాధాకరమని తీవ్రంగా ఖండించారు. హిందువులపై, మైనార్టీలపై జరుగుతున్న దాడులు ఆగవని, అందరూ సోదరభావంతో మెలగాలని కోరుకున్నారు. ఈ కార్యక్రమంలో మైపాల్ రెడ్డి, సల్మాన్ రాజ్, రవిపాల్, థామస్, ప్రభాకర్, సదానందం, ప్రకాష్, జోసెఫ్, జాయ్, ఇజ్రాయిల్, శ్రీనివాస్, పాల్ తదితరులు పాల్గొన్నారు. మైనార్టీస్ మీద జరుగుతున్న దాడులు, హిందూ సోదరుల మీద జరుగుతున్న దాడులను మేము ఖండిస్తున్నాం. అలాగే కలకత్తాలో ట్రైనీ డాక్టర్ మీద జరిగిన దాడిని, మహిళల మీద జరుగుతున్న దాడులను మేము ఖండిస్తున్నాం. అలాగే ఈ దేశంలో కూడా మైనార్టీస్ మీద, క్రైస్తవుల మీద, పాస్టర్స్ మీద జరుగుతున్న దాడులను, హింసను మేము వ్యతిరేకిస్తున్నాం, ఖండిస్తున్నాం. ప్రజాస్వామ్యవాదులు, మానవతావాదులందరూ కూడా హింసను, ఈ విధమైన దాడులను ఖండించాలని కూడా మేము జ్ఞాపకం చేస్తున్నాం. లేదంటే ప్రకృతి విలయాన్ని ప్రజలు చూసి మరి ప్రపంచమంతా కూడా ప్రకృతి విలయానికి బలైపోయే పరిస్థితులు వస్తాయి. న్యాయము జరిగినప్పుడే, న్యాయము నీతి ఉన్నప్పుడే ప్రజలు శాంతిగా, సమాధానముగా ఉంటారు. కాబట్టి దాడులన్నింటినీ మేము ఖండిస్తూ ఉన్నాం. దాడులు జరిగిన బాధిత కుటుంబాలకు దేవుడు న్యాయము జరిగించి వారి హృదయాల్లో శాంతిని కలిగించాలని కోరుకుంటున్నాం. మీడియా ప్రతినిధులకు ప్రత్యేకమైన శుభములు తెలియజేస్తున్నాం. మరి ముఖ్యంగా బంగ్లాదేశ్లో హిందూ సోదరులపై జరిగినటువంటి అమానుష్యమైనటువంటి దాడులను దైవజనముగా ఖండిస్తున్నాం. అదేవిధముగా మన దేశంలోని కోలకత్తా రాష్ట్రంలో వైద్యురాలైనటువంటి ఆ యొక్క స్త్రీపై చేసినటువంటి భయంకరమైన అఘాయిత్యాన్ని, అత్యాచారాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. మహాత్మా గాంధీ గారు చెప్పినటువంటి అద్భుతమైన మాట ఏంటంటే, భారతదేశంలో ఒక స్త్రీ మధ్యరాత్రి ఒంటరిగా దిగినప్పుడు స్వాతంత్రం వచ్చిందని వారు చెప్పారు. కానీ గాంధీ మహాత్ముడు చెప్పినటువంటి ఆ స్వేచ్ఛ ఈ రోజున మన భారతదేశంలో సోదరి మనకు లేకుండా పోయింది కనుక తప్పకుండా భారతదేశంలో అధికారులు, నాయకులు ప్రతి ఒక్కరు కూడా భారతదేశంలో స్త్రీలందరికీ తగినటువంటి భద్రతను కల్పించాలని కోరుకుంటున్నాం. అదేవిధంగా ఈ యొక్క దేశంలో ఉన్నటువంటి మత గురువులుగా, దైవ సేవకులు ఉన్నటువంటి పాస్టర్ల మీద జరుగుతున్నటువంటి అఘాయిత్యాలు, అదేవిధముగా దేవుని ప్రజలపై జరుగుతున్నటువంటి అఘాయిత్యాలను తీవ్రంగా మేము ఖండిస్తున్నాం. మొన్నటి దినమున హైదరాబాదులో గాజుల రామారం అనే ప్రాంతంలో ఒక దైవ సేవకుల మీద తీవ్రముగా మత ఛాందస్వాదులు వారి మీద దాడి చేశారు. వారి మందిరములో వస్తువులను ఇబ్బంది చేసి నాశనం చేశారు. కనుక ఈ సమయమున వీటన్నిటి మేము ఈ పెద్దపల్లి జిల్లా పాస్ అసోసియేషన్ ఉన్నటువంటి దైవ సేవకులము, అదేవిధముగా విశ్వాసం ఉన్నటువంటి ఈ ప్రాంత ప్రజలముగా మేము దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాము.